హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది టొమాటో అండ్ కొబ్బరి చట్నీ అనమాట. సో చూసారు కదా ఎంత యమ్మీగా వచ్చేసిందో. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక 2 టొమాటోస్ అయితే తీసుకున్నాను అండ్ 2 కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి అండ్ పల్లీలు తీసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని మీకు ఎన్ని పచ్చిమిర్చీలు కావాలో అన్ని పచ్చిమిర్చీలు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా వేపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 5 to 10 వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి ఇలా 5 to 6 అయితే నేను తీసుకున్నాను మిర్చీలు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పల్లీలు అయితే యాడ్ చేసుకోండి. ఈ చట్నీ మన బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మనం ఇందులో పల్లి ఒకటి, కొబ్బరి అండ్ టొమాటో యాడ్ చేస్తాం కాబట్టి మంచి హెల్దీ కూడా. కొబ్బరి కూడా మనకి హెల్దీయే, ఎక్కువగా తింటే ఏదైనా అన్హెల్దీయే. సో మనం లిమిట్లో తింటే ఏదైనా హెల్దీ. చూసారు కదా, పల్లీలు కూడా చక్కగా వేపుకోవాలి. వేగిన తర్వాత మిర్చి అండ్ పల్లీలు అనేది పక్కకు తీసేసుకుని మనం టొమాటోస్ అయితే మగ్గిచ్చేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసేసుకుని కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకుని టొమాటోస్ మగ్గేంత వరకు చక్కగా మూత పెట్టి మగ్గించుకోండి. అందులో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి. ఈలోపు మనం కొబ్బరి అయితే చక్కగా తీసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఎప్పుడైనా కొబ్బరితో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు, మనం కొబ్బరి పచ్చళ్ళు అలాంటివి చేసేటప్పుడు ఫస్ట్ మనం కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. లేదంటే కొబ్బరి అనేది బాగా గ్రైండ్ అవ్వదు మెత్తగా. ఫస్ట్ కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ చట్నీ రెసిపీ అనేది చేసుకోవచ్చు. మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ మనం కొబ్బరి అయితే చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో పల్లీలు అండ్ మిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, తగినన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ పులుపు కోసం పచ్చి మామిడికాయ నా దగ్గర అవైలబుల్గా ఉంటే దాన్నే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి మామిడికాయ అవైలబుల్గా లేదు అంటే మాత్రం మామిడికాయ పొడి కానీ లేదు చింతపండు కానీ, మ్యాక్సిమం చింతపండు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మనకి మ్యాంగో అనేది హెల్దీ చింతపండుతో పోలిస్తే. సో చూసారు కదా, అన్నీ యాడ్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ మ్యాంగో కూడా యాడ్ చేసేసుకోండి, టొమాటో కూడా యాడ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా పేస్ట్లా చేసుకోండి. అండ్ ఇది మెత్తగా అవ్వట్లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి చక్కగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్లోకి కొంచెం పలుగ్గా ఉన్నా పర్లేదు, కానీ బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్లో కావాలి కాబట్టి. ఎప్పుడైనా నిలవ ఉండే పచ్చళ్ళు మనం పల్లీలు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసేటప్పుడు హాట్ వాటర్ యాడ్ చేయాలి ఇఫ్ నీడెడ్. ఓకే, చూసారు కదా, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోపు వేసేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోతుంది, అంతే హెల్దీ కూడా. పోపు వేసేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సఫిషియెంట్గా వెల్లుల్లి అనేది యాడ్ చేసేసాను కాబట్టి. అండ్ ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డైజెషన్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. అంతేనండి, మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకేముంది, సర్వ్ చేసేసుకోవడమే. Thank you for watching. Please like and subscribe to my channel.